ఆ, హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్ మనం మాట్లాడదాం. సో వెల్కమ్ టు ఈ గోకర్ణ కన్వెన్షన్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఆ, మనం టీం పరంగా మనం మాట్లాడదాం. ఒక ఎనుభవ గ్రేట్ ఈవెంట్ ఫ్రెండ్స్. మనందరూ కూడా ఒక మంచి ఆపర్చునిటీని మళ్ళీ మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటీవల మనం తల కొన్ని విషయాలు మనం చర్చిస్తూ ఈ విషయాల మీద ముందుకెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఎల్ఐసిలో ఆల్రెడీ త్రిపుల్ ఏ అనే ఒక కాంపిటీషన్ ఒకటి మనకి ఎల్ఐసిలో వర్కింగ్ లో ఉంది. సో ఈ కాంపిటీషన్ ని మే 1 నుంచి మార్చి 31 వరకు మీరు తప్పనిసరిగా ప్రతి నెల కూడా ఈ పాలసీని మీరు ఆ, నెలకు ఒక పాలసీ చెప్పిన తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. సో దయచేసి ఇది కంటిన్యూ చేయండి. అలాగే మరి ఆ కాంపిటీషన్లో ప్రతి నెల ఒక పాలసీ చేస్తూ అంటే దాని ఆఫ్టర్ మీరు ఆ, ఈ తాలూకా మార్చ్ వరకు చేసిన టోటల్ ప్రీమియం కూడా మినిమం 2 lakhs అయి ఉండాలి. ఓకే, ఎవ్రీ మంత్ ఒక పాలసీ చేస్తున్నట్టయితే 11 months కలిపి 11 పాలసీస్తో మరి ప్రీమియం 2 lakhs రావడం పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి ఇది మనం సీరియస్గా చాలా లైట్గానే చేయొచ్చు. కండిషన్ ఏంటంటే ఏదైతే మే నెలలో మీరు ఒక పాలసీ స్టార్ట్ చేసేవారో ఇదికైతే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ ఇక్కడ చూడాల్సిన మరొక సీరియస్ విషయం ఏంటంటే మనం సీరియస్గా ఒక సెంచరీని ఏజెంట్గా అవతరించాలంటే ఒక మంచి ఫార్ములా పెట్టుకున్న మనం 4 నెలల 4, 5 నెలల 5, 6 నెలల 6, 7 నెలల 7, అలాగే 8 నెలల 9 నెలకి ఈక్వల్గా మనం కొంత బిజినెస్ని ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా చేసుకెళ్ళినట్టయితే ఒక సెంచరీని ఏజెంట్గా మీరు అవతరించే అవకాశం ఉంది. సో ఈ ఆపర్చునిటీని ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, ఆల్మోస్ట్ జూలైతో కలుపుకుంటే 22 పాలసీస్ అవ్వాల్సింది. కాబట్టి ఈ 22 పాలసీస్ని మీరు సీరియస్గా తీసుకొని చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మీరు ఆటోమేటిక్గా ఈ తాలూకా అచీవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలకి 22 పాలసీస్, లేదంటే క్వార్టర్స్ నుంచి 25 పాలసీస్ని చేయడాన్ని చాలా పట్టుదలగా సీరియస్గా తీసుకోండి ఫ్రెండ్స్. సో కాబట్టి మీ అందరికీ నేను ఈ పాటికే ఆ, మీరు చేసిన ఇంతవరకు టోటల్ పాలసీస్ లిస్ట్ ఆల్ఫాబెటికల్లో మీరు 100 చేసినా, 1000 చేసినా, 1500 చేసినా, 200 చేసినా కూడా నేను మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ లిస్ట్ని మీరు సీరియస్గా మీరు ప్రాస్పెక్టింగ్ పద్ధతిలో ఒక బుక్లో తీసుకొని ఇంకా ఎవరైతే మీకు పాలసీ ఇచ్చారో పాలసీ గవర్నమెంట్ పాలక డౌన్లో భార్య పేరు, ఫోన్ నెంబరు, కూతురు పేరు, ఫోన్ నెంబరు, కొడుకు కూతురు ఫోన్ నెంబరు, అలాగే అల్లుడు, అలాగే బామ్మర్ది, అలాగే అత్తమామలు వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకున్నట్టయితే ప్రతి వ్యక్తి నుంచి మీకు కనీసం ఒక 10 లీడ్స్, ఒక 10 పరిచయాలు మీకు పెంచుకునే అవకాశం ఉంది. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే మీకు ఇప్పటికే పాలసీ ఇచ్చి ఎంకరేజ్ చేశారో వారి నుంచి ఈ సీరియస్ గా ఈ ఆపర్చునిటీని మీరు తీసుకొని ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. మరి ఇటీవల మన టీం పెర్ఫార్మెన్స్ చూసినట్టయితే సో ఈ వీరు మరి చైర్మన్ ని మన టీం నుంచి కేఆర్సీ చైర్మన్ గ్రేట్. సో జూలై 2 జరిగిన కన్వెన్షన్ లో రాడిసిన్ హోటల్లో మన టీం నుంచి అవతారం గారు 110 పాలసీస్ చేసి, అలాగే 50 పాలసీస్ చేసి శ్రీమతి సాయిమణి గారు, అక్కడ జడ్ఎం గారు, ఎస్డిఎం గారు, ఆర్ఎం మార్కెటింగ్ చైర్మన్ గారు అందరూ వాళ్ళ చేతుల మీదుగా బ్లెస్సింగ్స్ హానరింగ్ తీసుకున్న ఆపర్చునిటీ మీకు తెలుసు. వారితో పాటుగా మన టీం నుంచి ఈ కోలా సన్యాసరావు గారు, రామ్ పవన్ గారు కూడా వారు కూడా ఈ తాలూకా పార్టిసిపేషన్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా ఆ, మరి అటువంటి ఒక పెద్ద హాస్టల్లో పెద్ద ఈవెంట్ లో అందరూ ఆఫీసర్స్ ని అంటే ఎల్ఐసి పెద్ద లైనప్ అంతటిని ఒకే దగ్గర ఉన్న విషయాన్ని మీకు తెలుసు ఫ్రెండ్స్. ఇటువంటి ఈవెంట్స్ ని మీరు ఇట్లా చేసుకోవాలనే ఉద్దేశం. సో ఈ స్క్రీన్ లో చూడండి. సో ఇక్కడ మేడం గారు సాయిమణి గారు మరి ఎంత చక్కగా ఆటోమేటిక్ గా అక్కడ స్క్రీన్ లో మీరు చూసినట్టయితే వారు చేసిన బిజినెస్, మరి అక్కడ బ్రాంచ్ మేనేజర్స్ ఉన్నారు సెమినార్ లో, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఉన్నారు, మీలాగే టాప్ లెవెల్లో పర్ఫామ్ చేసిన ఏజెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీకు ఎల్ఐసి నుంచి మీకు ఇటువంటి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి సో ఈ ఫోటోని కూడా మీరు చూసినట్టయితే తన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఈ స్క్రీన్ లో ఉన్న లెవెల్స్ అందరినీ కూడా ఆ, చూడొచ్చు. సో లక్కీగా మేడం గారు కూడా ఒకసారి వచ్చున్నారు. ఒకసారి హాయ్ చెప్పండి మేడం. చెప్పండి. హాయ్. ఎవరున్నారు సార్ అక్కడ? లేదు లేదు, నేను ప్రస్తుతం జూమ్ చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటోలో చూడండి. సో వాళ్ళంతా కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చక్కగా అయ్యా రండి, కూర్చోండి కూర్చోండి. ఎంత చక్కగా కాన్ఫిడెంట్ గా ఆ, ఆ, మరి ఇది ఎంజాయ్ చేస్తున్నారనే విషయాన్ని చూడొచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మేడం గారు కావచ్చు, నేను కావచ్చు, రామ్ పవన్
అండ్ సంజయశ్రాయ్ గారు అండ్ సాయిమణి మేడం గారు అండ్ అవతారం గారు అండ్ మేడం గారు వాళ్ళందరూ కూడా ఈవెంట్స్ లో ఎలాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు విషయాన్ని మీరు చూడొచ్చు. సో ఇటువంటి ఆపర్చునిటీస్ మనందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ అవతారం గారు చూడండి స్క్రీన్ లో మరి 110 పాలసీస్ చేసి మరి ఆయన ఇదే పద్ధతి ఎస్డిఎం గారు, ఎంఎం గారు, ఆర్ఎం గారు అంటే చైర్మన్ అండ్ ఇలాంటి హై లెవెల్ హై ఫ్లై ఉన్న వీళ్ళందరి మీద నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడాన్ని మరి ఈ సిచ్యువేషన్స్ ని పబ్లిక్ లో వాళ్ళకి జరిగిన ఇమేజ్ ని ఎల్ఐసి ఆపర్చునిటీ ఇచ్చిన విషయాన్ని కూడా మనం సీరియస్ గా తీసుకోవచ్చు. సో కాబట్టి మీరంతా కూడా నెక్స్ట్ కాంపిటీషన్ లో చూడండి. సో ఈ ఫోటోలో చూసినట్టయితే ఒకసారి చూడండి వాళ్ళ కాన్ఫిడెన్స్ ని, వాళ్ళ ఆనందాన్ని, జనరల్ గా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారనే విషయాన్ని మనం ఒకసారి చూడొచ్చు. సో చూడండి ఎవరి ముఖంలోనైనా ఎక్కడైనా ఎంత వాళ్ళ ఆనందం క్లియర్ గా కనిపిస్తుందో, ఒక విజయం గర్వం కావచ్చు, మనం ఏదో సాధించామనే విషయం కావచ్చు. సో ఆ, ఇటువంటి ఆపర్చునిటీ మీరు కూడా పొందాలి. ఒకసారి మేడం గారి మాటల్లో ఒకసారి తను నిజంగా ఎలా ఫీల్ అయ్యారో ఒకసారి అడిగి చూద్దాం. ఇదే నేను వీడియో చేస్తున్నప్పుడు మేడం గారు ఇప్పుడు విజయనగరం ఆఫీస్కి వచ్చున్నారు. ఒకసారి చూద్దాం. Yes, మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. ఓనా? ఓకే. యా మాట్లాడండి. మాట్లాడలేరా? చాలా హ్యాపీగా అనిపించింది సార్. అది చెప్పండి సార్, అది చాలా చెప్పండి సార్. ప్రౌడ్గా అనిపించింది. అంటే క్లోజప్ లోకి రావాలి, ఎందుకంటే దూరంగా ఉండేటప్పుడు రాదు. మీరు కొద్ది క్లోజప్ రండి. ఎస్, ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా? ఎస్ ఎస్. ఓకే, రైట్. సో మేడం గారు ఇంకా స్పీకర్ కావాల్సింది కాబట్టి ప్రస్తుతానికి వదిలేద్దాం. సో ఇప్పుడు చిన్న వీడియో ప్లే చేస్తున్నారు, చూడండి ఒకసారి. మేడం హాయ్ చెప్పండి. హాయ్. హాయ్, ఒకసారి పెట్టండి చెప్తాను. మీరు ఎలాంటి కాంపిటీషన్స్ బాగా చేస్తూ ఉంటే ఇలాగ ఎల్ఐసి తాలూకా ఎంజాయ్మెంట్ మీరు బాగా చేయొచ్చు. చెప్పు, అందరూ బాగా చేయాలి, ఫ్రెండ్స్ గా వెళ్ళాలి. ఇప్పుడు కెమెరా ఆపేయాలి చెప్పాలండి. సో చూసాం కదా మనం. సో కాబట్టి ఆనందాన్ని ఒకసారి అవార్డ్స్ రూపంలో అవ్వచ్చు, రివార్డ్స్ రూపంలో అవ్వచ్చు, రికగ్నేషన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి రావడం అవ్వచ్చు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తున్న అవకాశం ఈ గోకర్ణ టూర్ లో కూడా ఉంది. మనందరూ సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్. యా, ఇప్పుడు 15వ తారీఖుల క్లోజ్ అవుతున్న ఈవెంట్స్ కూడా ఒక్కొక్క మెయిన్ ఈవెంటే కాకుండా మిగతా ఈవెంట్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు మన టాపిక్ అంతా కూడా గోకర్ణ. సో లెవెల్ 1 అండ్ లెవెల్ 2. 11 లో 20 పాలసీ చేయొచ్చు. సో ప్రీమియం కండిషన్ ఉంది. సో మనం పాలసీస్ లో బాగా చేస్తాం కాబట్టి పాలసీస్ కోసం డిస్కస్ చేద్దాం మనం. సో 20 పాలసీస్ మరి చేసినట్టయితే మరి మీరు థర్డ్ ఏసీలో వెళ్ళి రావడమే కాకుండా 1500 లోపల ఎక్స్పెన్సెస్ కూడా మీకు ఎల్ఐసి పే చేస్తుంది. మరి ఒక్కరు వస్తారా మీతో పాటు? తప్పనిసరిగా మీ మీ శ్రీవారో లేకపోతే మీ శ్రీమతి మీతో రావాల్సి ఉండాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి జస్ట్ 30 పాలసీస్ ప్లాన్ చేసుకుంటే, అంటే 110 పాలసీస్ 50 పాలసీస్ చేస్తూనే వారు అదే మరి లాస్ట్ మంత్ లోనే చేసినట్టయితే ఈ నెలలో మీరందరూ కూడా సీరియస్ గా తీసుకున్నట్టయితే ఈ ఈవెంట్ కూడా మనం సక్సెస్ చేయడం ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో కాబట్టి మీరందరూ కూడా ఆ లెవెల్ దాటి కూడా ఈవెన్ 30 పాలసీస్ దాటి చేసినా కూడా ఇంకా అడిషనల్ గా ప్రతి 10 పాలసీలకి మీకు 1500 క్యాష్ అవార్డు కూడా ఉంది. కాబట్టి ఇంకా మిగతా ఎక్స్పెండిచర్ విషయంలో కావచ్చు, లేకపోతే మనతో పాటు పిల్లలు తీసుకెళ్లే సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి సో వారిని మనం ఎంజాయ్ చేసే విషయం కావచ్చు, ఆ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి కూడా అమౌంట్ మనకు సపోర్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్. గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే నీ అంత ధన్యాత్ముడు లేడు అని చెప్పారు. 4 ఒక్కసారి దొరకాలి. 1, నువ్వు గోకర్ణం వెళ్ళాలి అసలు. 2, నీవు మారేడు జలములను చేత్తో పుచ్చుకోవాలి. 3, నీకు అక్కడ నువ్వు అక్కడ భావన చెయ్యాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వామికి మహాబలేశ్వరుడు అని పేరు, మహాబలేశ్వర దర్శనం చెయ్యాలి. నీ అదృష్టం అయితే అది కృష్ణ చతుర్దశి అయి ఉండాలి. అంటే మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ అయి ఉండాలి. ఈ 4 కానీ ఎప్పుడైనా జీవితంలో దొరికితే వాడు ఈ మారేడు దళాన్ని గోకర్ణంలో ఒక రాయి మీద వేసినా వాడు మోక్షాన్ని పొందేస్తాడు. ఎస్ ఫ్రెండ్స్, చూశారు కదా. సో మరొకసారి ఈ తాలూకా లెవెల్ 20 పాలసీస్ అండ్ 30 పాలసీస్ అండ్ ఆ పై లెవెల్ అనేది మీరందరూ మ్యాండేటరీ. ఇప్పటి వరకు మన టీం నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 16 మెంబర్స్ తప్పనిసరి మీకు క్వాలిఫై అవుతామని చెప్పున్నారు. మరికొన్ని ముఖ్యమైన విషయాలు ముందుకెళ్దాం. సో ఈ 15వ తారీఖున మీరు చేసే ప్రతి బిజినెస్ కి ఈవెన్ నాన్ సింగిల్ ప్రీమియం అయితే మీరు చేసే మోర్ దాన్ 25,000 ప్రీమియం కి 5% ఎక్స్ట్రా. అంటే మీకు అందరికీ తెలుసు 35% నుంచి మరో 5% 40% అలా లెక్కేసుకున్నా కూడా ఆ రోజు చేసే బిజినెస్ కి ఒక 5% ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఫస్ట్ టైం ఎల్ఐసి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చింది. కాబట్టి మీరు సీరియస్ గా ఈ సోమవారం నాడు అంటే 15వ తారీఖుని మరి మీరంతా కూడా సీరియస్ గా తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్, నాన్ సింగిల్ ప్రీమియంలో కాకుండా సింగిల్ ప్రీమియం కూడా ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి సింగిల్ ప్రీమియం కూడా ఏమైనా బిజినెస్ వచ్చినట్టయితే నాన్ సింగిల్ కి సపరేట్ గా, సింగిల్ ప్రీమియం సపరేట్ గా మీకు ఆ ఇన్కమ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు సీరియస్ గా తీసుకోండి. మరి ఎండిఆర్టీ లాంటి కాన్సెప్ట్ ఉండేవారు నిజంగా అయితే
మరి ఇక్కడ ఎండిఆర్టీ మన దగ్గర హోప్ఫుల్ గా ఉన్న అవతారం గారు కావచ్చు, సన్యాసి గారు కావచ్చు, సాయిమణి మేడం గారు కావచ్చు, లేదంటే శివ గారు కావచ్చు, లేదంటే అలాగే రామ్ పవన్ కావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకోవాలి ఈ టైంలో. ఈ ఉత్సవ్ పాలసీస్ కానీ, ఉమాంగ్ పాలసీస్ కానీ, లేదంటే ఆ, అమృతపాల్ పాలసీస్ కానీ ప్రీమియం మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీరు ప్రీమియం కండిషన్స్ లో చాలా ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల ఈ బిజినెస్ ని, ఈ ఆపర్చునిటీని మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి మై డియర్ ఎండిఆర్టీ ఫ్రెండ్స్. సో మిగతా కూడా ట్రై చేయొచ్చు. బట్ వీళ్ళు నేను చెయ్యాలనే విషయం మీద మనతో ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి ప్రస్తావన జరిగింది. ఇది ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎండిఆర్టీ మరి ఈ తాలూకా జూలైలో ఎవరైనా కంప్లీట్ చేస్తే 40,000, అండ్ ఆగస్ట్లో కంప్లీట్ చేస్తే 30,000, సెప్టెంబర్లో కంప్లీట్ చేస్తే ఎండిఆర్టీ నా పోస్ట్ చేస్తే 20,000 కూడా మీకు వస్తుంది. సో ఇది కూడా మీరు ఎండిఆర్టీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఫాస్ట్ గా చేయడానికి ఏమైనా మీ ప్రయత్నం చేస్తే మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ ఒక ఫోటో చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. చాలా సినిమాల్లో చూస్తుంటాం మనం. రీసెంట్లీ జెడ్ఎం ట్రోఫీ కన్వెన్షన్ లో సో మన అవతార్ గారి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి తల సేనరీ అవుట్ సైడే కాకుండా ఇన్సైడ్ కూడా వెళ్ళిన ఫొటోస్ కూడా మీరు చాలా చూశారు. ఒకసారి చూడండి వీళ్ళ బ్రైట్నెస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని. సో చక్కగా హ్యాపీగా మరి మేడం గారు కూడా జాబ్ చేస్తూ ఉన్నా కూడా ఈ ఆపర్చునిటీని తన హస్బెండ్ తో పాటు వచ్చి ఎంత చక్కగా ఎంజాయ్ చేసి ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక్క ఫ్యామిలీతోనే మా కేఆర్ సీత్ గారి ఫ్యామిలీ కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ఒక ఏదైనా మంచి అనుభూతి పొందొచ్చి, సో నా ఫ్రెండ్స్, నా ఏదైనా ఫ్రెండ్స్ కష్టపడ్డారు, వీళ్ళతో పాటు మనం ఏమైనా వెళ్ళొస్తే బాగుంటుంది ఆలోచన వెళ్ళొచ్చిన మేము మరి మన టీం నుంచి ఈ గోకర్ణ టూర్ లో ఇప్పుడు 16 మంది పేర్లు ఇచ్చారు. ఈ 16 మంది కూడా క్వాలిఫై అయితే మనందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెళ్ళొచ్చుంటే వాస్తవానికి అది ఒక ఎడ్యుకేషనల్ టూర్ కింద మనం ఒక వెళ్ళొస్తే ఎంత బాగుంటుంది కదా. సో అట్ సేమ్ టైము ఇవన్నీ వెళ్ళొచ్చిన అనుభవం కూడా నాకు కొద్దిగా ముందుగా ఉంది. కాబట్టి నేను మీ అందరికీ ఏదైనా ఒక రిజర్వేషన్స్ కావచ్చు, అక్కడ రూమ్స్, అకామిడేషన్ ఇలాంటి విషయాలు కావచ్చు, నేను కొద్దిగా చూడడం వల్ల మీకు అందరికీ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇదొక ప్లేస్ చూడండి, ఇది ఒక మంచి ఒక 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 పాల సౌధం లాగా ఉంది కదా. ఇలాంటి దాంట్లో ఎల్ఐసి వాళ్ళు ఇలాంటి మన సెమినార్స్ పెడుతుంటారు ఫ్రెండ్స్. అలాగే రేపొద్దున గోకర్ణలో కూడా ఏదైనా ఒక మంచి స్పాట్ తీసుకొని మనకి అందులో అందరూ సెమినార్ ఏర్పాటు చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యామిలీతో, ఇక్కడ ఎస్సీఎం చైర్మన్ గారితో తీసుకున్న మరి జడ్ఎం గారితో మరొకసారి హానర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీసుకున్న ఫోటోని వాళ్ళ సంతృప్తిని వాళ్ళ మనసులో చూడొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే మళ్ళీ రేపొద్దున గోకర్ణ కాంపిటీషన్ లో మీరు క్వాలిఫై అయితే అక్కడ కూడా మీకు ఇలాంటి స్టేజ్ల మీద ఏదైనా జడ్ఎం గారి లెవెల్లోనే జరుగుతుంది. ఎందుకంటే అది జోన్ సాల్స్ కన్వెన్షన్ కాబట్టి జడ్ఎం గారి లెవెల్లోనే జరుగుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు కూడా పొందొచ్చు. సో మరొకసారి ఈ ఈవెంట్స్, ఫొటోస్ ఇవన్నీ చూపించడంలో ఏంటంటే ఇటువంటి ఈవెంట్స్, ఇటువంటి ఫొటోస్ ద్వారా మీరు అందరూ ఇన్స్పైర్ అయ్యారని తెలిసి నేను మన స్టాఫ్ ద్వారా తెలుసుకొని తర్వాత మళ్ళీ నేను వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత కొద్ది కౌన్సిలింగ్ చేసుకుంటూ ఒక 16 మంది ఈవెంట్స్ అయితే కనిపిస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు అనుకోవడం వల్ల నేను ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి అనుకోవడం వల్ల సాధ్యం కాదు. డిసైడ్ అవ్వడం వల్ల మాత్రం క్వాలిఫై అవ్వడం అవకాశం అయితే ఉంది. సో మీరు అనుకుంటున్నారా, డిసైడ్ అవుతున్నారా అనేది పాయింట్. సో డిసైడ్ అయితే మాత్రం ఎలాగైనా చేస్తారు. సో గతంలో మన తాలూకా సన్యాసరాయ్ గారు, రామ్ పవన్ గారు, అట్ సేమ్ టైం మేడం సాయిమన్ గారు, అలాగే అవతారం గారు వాళ్ళు డిసైడ్ అవుతున్నారు కాబట్టి వాట్ ఎనీ కాస్ట్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఇదే మాటని, ఇదే టూర్ తాలూ షెడ్యూల్స్ ని, ఇదే ఎఫెక్షన్ ని మనందరూ కూడా భవిష్యత్తులో అందరూ కలిపి ఎంజాయ్ చేయాలంటే మీరంతా కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఈ నెలలో చేయాలని నేను మీ సందర్భంగా మరొకసారి అప్పీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి యంగ్స్టర్స్లోకి వెళ్ళినట్టయితే వాళ్ళందరూ ఎంత లాంగ్ టర్మ్ ప్లాన్సే కాకుండా అంటే ఉత్సవ్ అండ్ ఉమాంగ్ లేకపోతే అమృత్ బాల్ లాంటి ప్లాన్స్ షార్ట్ టర్మ్ ఉన్నా కూడా ఇంకా ఏదైనా బాగా ప్రాఫిట్ కావాలని పబ్లిక్ అడుగుతున్న సందర్భంలో ఈ తలకి ఈరు ప్లాన్స్ గురించి కూడా మీరు ఆ, అమ్మొచ్చు. వీటి మీద ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా నాతో మాట్లాడి నేను కూడా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ చార్ట్ నేను మీ అందరికి ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక పాలసీ కంప్లీట్ అవ్వాలని అంటే తప్పనిసరిగా అది ఎంప్లాయ్ కేటగిరా, అతను బిజినెస్ కేటగిరా, జనరల్ గా రెగ్యులర్ కేటగిరా, మెడికల్, నాన్ మెడికల్, టీపీఐ మెడికల్, ఇవన్నిటి మీద మీరు అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ టైంలో ప్యాకేజ్ రూపంలో 5 లక్షల సమ్మిష్టుడు, టెర్మినేట్ రూపంలో 10 లక్షల సమ్మిష్టుడు, 20 లక్షలు, 30 లక్షలు పెద్ద సమ్మిష్టుడు పాలసీలు తాగలుగుతున్నారు. అట్ సేమ్ టైం అండర్ రైటింగ్ మీద కూడా ఈ పాలసీ రిక్వైర్మెంట్స్ తో పాటు ఆఫీస్కి వెళ్తే ఇది ఏ కండిషన్స్ లో కంప్లీట్ అవుతుంది అనే విషయాలు చాలాసార్లు డిస్కస్ చేస్తాం. ఈ చార్ట్ కూడా నేను ఫైల్ రూపంలో మీకు ఇచ్చాను. మీరు ఇప్పటికైనా డౌన్లోడ్ చేసుకొని వీటి మీద స్టడీ చేసి ప్రతి పాలసీ ఆఫీస్ రాకన్నా ముందే క్యాన్వాసింగ్ స్టేజ్ లోనే కస్టమర్కి ఏం చెప్పాల్సిన అవసరం ఉందో మీరు అవగాహన చేసుకొని ఈ రకంగా కూడా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత పెద్ద పర్ఫామ్ చేస్తున్న ఏజెంట్స్ కి మంచి నాలెడ్జ్ అంటే ఇంకా బాగా చేయగలరనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మీతో చెప్తున్నాను. దయచేసి చూడండి. సో మరి ఇక్కడ మీరు చూస్తున్నట్టు మన బ్రాండ్ ఇది సాయిరామ్ ఇన్సూరెన్స్ అకాడమీ. ఈ ఇన్సూరెన్స్ అకాడమీ ద్వారా మీరందరూ కూడా కనీసం ఈ ఇయర్ లో 15 నుంచి 20 మంది తక్కువ లేకుండా సెంచరీ ఏజెంట్స్ గా అవతరించాలి.
ఎప్పుడైతే సెంచరీ అయ్యారో మీరు డిఎం కావచ్చు, జడ్ఎం కావచ్చు, ఇంకా మీ పర్ఫార్మెన్స్ బట్టి మీరు సీఎం క్లబ్ మెంబర్ కూడా కావగలరు. సో ఇది నా ఇంటెన్షన్ మై ఫ్రెండ్స్. అలాగే జూలైలో ఎవరైతే ఇంకా బిజినెస్ నామ్సే కంప్లీట్ చేయాల్సిన ఉన్నారో మీరందరూ కూడా కంప్లీట్ చేయండి. ఈ సైరామ్ ఇన్సూరెన్స్ అకాడమీ ద్వారా మీరందరూ కూడా ఒక మంచి అభివృద్ధిని, మంచి తాలూకా క్లబ్ మెంబర్ని, ఒక మంచి టీంలో ఉన్న ఒక మెంబర్షిప్ని, అలాగే ఇండివిజువల్గా మీ కెరీర్లో మీరు ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఇండివిజువల్గా మీరు ఆ, ఒక క్లబ్ మెంబర్గా స్థిరపడ్డాన్ని నేను మన తాలూకా కేఆర్సి చార్మి తరఫున మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. సో ఎంతసేపు ఈ విషయాలన్నింటినీ కూడా ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే, గోకర్ణ టూర్ లో మనందరూ కూడా గ్రూప్ గా, ఫ్యామిలీస్ గా మోర్ దాన్ 15 మెంబర్స్ మనందరూ కూడా ఫ్యామిలీకి వెళ్ళి రావాలి. సో ఇటువంటి టూర్ లో మనందరూ కూడా మంచి ఫ్రెండ్షిప్ ని, మంచి నాలెడ్జ్ ని, మంచి కాన్ఫిడెన్స్ ని, ఎల్ఐసి అఫీషియల్స్ తో మంచి సత్కారాలని ఈ పొందాలనే సందర్భంగా కోరుతూ, సో ఈ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ తప్పనిసరిగా మీ అందరితో ట్రావెల్ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని మాకు మరోసారి కల్పించాల్సింది మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తూ, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.